లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే ఖచ్చితంగా మనం అమ్మవారికి తామర పువ్వు సమర్పించాల్సిందే. తామర పువ్వు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అలాంటి తామర పువ్వు మనం చూసినప్పుడు కూడా మన ఫేస్‌లో కూడా ఒక తెలియని ఆనందము, ఆ గ్లోనెస్ అనేది కనపడుతుంది. ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు నేను అమ్మవారికైతే ఇలా తామర పువ్వునైతే సమర్పించాననమాట. రమ్య హైదరాబాద్‌లో ఉంటుంది. తనకి అదే రోజు డెలివరీకి వెళ్తూ ఉందనమాట. సో, ఆ అమ్మాయికి చక్కగా ప్రసవం జరిగి, మంచిగా తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని నేను అమ్మవారినైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ అమ్మాయికి ఎటువంటి కష్టం లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా డెలివరీ టైంలో తను హ్యాపీగా బయటికి రావాలి, సంతోషంగా ఉండాలని నేను అమ్మనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అసలు అమ్మవారికి ఇవన్నీ సమర్పించి, అన్నీ రెడీ చేసేసి చక్కగా పెట్టిన తర్వాత, ఆ అమ్మవారి లెక్కనే వీళ్ళిద్దరూ అయితే అమ్మవారి దగ్గరికైతే వచ్చేసారు. సో, వీళ్ళిద్దరి చేత నేను కుంకుమార్చన మంచిగా పూలతో పూజ చేపించి, అమ్మవారి దగ్గర నైవేద్యము, హారతి ఇవన్నీ చేశామనమాట. చేసి నేను ఆ అక్కకి టెంకాయ ఇచ్చి తనని కొట్టమని చెప్పాను. కొట్టి, "అక్క, ఇలా మా రమ్యకి మంచిగా డెలివరీ జరుగుతుంది. సో, మీ ఆశీర్వాదం కావాలి" అని చెప్పి అడిగాను తనని. అడగంగానే తను కూడా వాళ్ళు మంచిగా ఉండాలమ్మా అని చెప్పి ఆశీర్వాదం అయితే ఇచ్చింది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయిపోయారు. "అరే అక్క, మా చేత మేము అమ్మవారి దగ్గరికి వచ్చి ఇలా టెంకాయి, పూజ ఇవంతా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగాయని" వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. చాలా సంతోషంగా కూడా వెళ్ళారు. అమ్మవారు చూడండి ఎంత కళగా శ్రావణ మాసంలో ఎంత వీలైతే అంత అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షము, ఆ అనుగ్రహం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి. అది మీకే తెలుస్తుంది.